ఒకసారి మన జోబీలో ఉన్న 500 నోటుని బయటికి తీయండి. తీశారా? ఇప్పుడు ఒకసారి దాన్ని జాగ్రత్తగా చూడండి. ఏం కనిపిస్తుంది? గాంధీ గారి ఫోటో, ఒక సీరియల్ నంబర్, ఆర్బీఐ, కొన్ని సంతకాలు, కొన్ని గుర్తులు, అంతే కదా. కానీ ఈ చిన్న కాగితం ముక్క మీరనుకున్నంత చిన్నదైతే కాదు. దీని వెనక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మరి ఈ కాగితానికి అంతటి విలువ ఎవరిచ్చారు? ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన జీవితంలో ఎన్నోసార్లు డబ్బు ఉపయోగిస్తున్నామో మనమే లెక్క పెట్టలేం. టీ తాగినా, బస్ ఎక్కినా, పెట్రోల్ కొట్టించినా, జీతం వచ్చినా, ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినా అన్నీ డబ్బుతోనే. కానీ ఒక్క విషయం మాత్రం చాలా విచిత్రం. డబ్బు లేకుండా మన రోజే మొదలవ్వదు. కానీ డబ్బు గురించి మనకి తెలిసింది మాత్రం చాలా తక్కువే. అసలు ఈ నోటు మీద గాంధీ గారి ఫోటోనే ఎందుకుంటుంది? భారతదేశంలో ఎంతోమంది గొప్ప నాయకులు ఉన్నారు. అయితే గాంధీ గారిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్న మీకెప్పుడైనా వచ్చిందా? నిజం చెప్పాలంటే నాకు చాలా సార్లే వచ్చింది. ఆ ఒక్క ప్రశ్నే నన్ను ఇప్పుడు డబ్బు చరిత్ర వైపుకు తీసుకువెళ్ళింది. చాలామందికి తెలియని ఒక నిజం ఉంది. స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతీయ నోట్ల మీద గాంధీ గారి ఫోటో లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఆ నోట్లపై భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక సింహస్తంభం మాత్రమే ఉండేది. మరి గాంధీ గారు మన నోట్ల మీదకి ఎప్పుడు వచ్చారు? అది 1996. భారతీయ కరెన్సీ చరిత్రలో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ఆర్బీఐ మహాత్మా గాంధీ సిరీస్ పేరుతో కొత్త నోట్లను విడుదల చేసింది. ఆ తర్వాత మన చేతిలోకి వచ్చే చాలా నోట్లపై గాంధీ గారి చిత్రం కనిపించడం ప్రారంభమయ్యింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని సూచించే వ్యక్తుల్లో మహాత్మా గాంధీ గారు ఒకరు. అహింస, సత్యం, స్వాతంత్ర ఉద్యమం, ఈ విలువలకు ఆయన ఒక ప్రతీకగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన చిత్రాన్ని భారతీయ కరెన్సీపై ఉపయోగించారు. గాంధీ గారి ఫోటో గురించి తెలుసుకున్నాం కదా. కానీ ఈ నోటుని మనం ఇంకాస్త దగ్గరగా చూస్తే ఒక మెరిసే గీత కనిపిస్తుంది. చిన్న చిన్న అక్షరాలు కనిపిస్తాయి. వాటర్ మార్కు కనిపిస్తూ ఉంటుంది. ఒక సీరియల్ నెంబర్ కనిపిస్తుంది. ఇవన్నీ అందంగా కనిపించడానికి కాదు, చేతిలో ఉన్న నోటుని నకిలీ చేయడం కష్టంగా ఉండాలని ఇలా రూపొందించారు. అంటే మన చేతిలో ఉన్న ప్రతి నోటు ఒక చిన్న సెక్యూరిటీ టెక్నాలజీ. కానీ ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ నోటు మీద ఆర్బీఐ అని రాసుంది. మరి ఈ నోటును అసలు ఎవరు తయారు చేస్తారు? ఆర్బీఐనా, లేక ప్రభుత్వమా, లేదా ఇద్దరూ కలిసి చేస్తారా? ఇంకా ప్రభుత్వం అనుకున్నప్పుడల్లా కొత్త నోట్లు ప్రింట్ చేయగలిగితే భారతదేశంలో ఇంకా పేదరికం అనేది ఎందుకు అలాగే మిగిలిపోయింది? చాలామంది అనుకునేది ప్రభుత్వమే నోట్లు ప్రింట్ చేస్తుంది. కానీ నిజానికి కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. మన దేశంలో చలామణిలో ఉన్న బ్యాంకు నోట్లను జారీ చేసే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐకి ఉంటుంది. ఇక్కడ జారీ చేయడం అనే మాట చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముద్రణ, జారీ, చలామణి ఈ మూడు ఒకటే కాదు. ఇక్కడే ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ₹1 నోటు కనిపిస్తుందా? ఇది మిగతా నోట్లలా కాదు. ఒకసారి దీని మీద ఉన్న సంతకం చూడండి. ఆర్బీఐ గవర్నర్ సంతకం కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ₹1 నోటుని భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. మిగతా బ్యాంకు నోట్లని ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ నోటు చిన్నదే అయినా కానీ చాలా పెద్ద తేడానే ఉంది వీటి మధ్య. మరి నోట్లు జారీ చేసేది ఆర్బీఐ అయితే అసలు నోట్లు ఎక్కడ ప్రింట్ చేస్తారు? సినిమాలో చూపించినట్టు భూమి కింద ఒక రహస్య గదిలోనా? కాదు. భారతదేశంలో అత్యంత భద్రత కలిగిన ప్రత్యేక ముద్రణా కేంద్రాలలో నోట్లు ప్రింట్ చేస్తారు. ఇక్కడ ప్రత్యేకమైన పేపరు, ప్రత్యేకమైన ఇంకు, ప్రత్యేకమైన యంత్రాలు, 24 గంటలు భద్రత, వందలాది సీసీ కెమెరాల మధ్య ప్రత్యేక దశలో తనిఖీలు చేసి మరీ ముద్రిస్తారు. ఇన్నుంటాయి. ఎందుకంటే
నోట్ అంటే కేవలం కాగితం కాదు, దేశ నమ్మకం. ప్రభుత్వం ఉంది, ఆర్బీఐ కూడా ఉంది, ప్రింటింగ్ ప్రెస్సులు ఉన్నాయి. అయితే ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక 10 లక్షలు మృద్దించిస్తే పేదరికం అనేది ఒక రోజులోనే పోతుంది కదా. వినడానికి ఇది చాలా మంచి ఆలోచనలా కనిపిస్తుంది, కానీ నిజంగా అలా జరిగితే ఏమవుతుంది? ఈరోజు ఒక కిలో బియ్యం ధర 60 రూపాయలుంది. రేపు దేశంలో ప్రతి ఒక్కరి దగ్గర 10 లక్షలుంటే ఆ బియ్యం ఇంకా మనకి 60 రూపాయలకే దొరుకుతుందా, లేదా 600 రూపాయలు అవుతుందా? అసలు ఎక్కువ శాతంలో డబ్బుని ముద్రిస్తే దేశం ధనవంతం అవుతుందా, లేక మనం అందరూ ఊహించని ఒక సమస్య మొదలవుతుందా? ఒక చిన్న ఉదాహరణ. మీరు ఒక చిన్న కిరాణా షాప్ నడుపుతున్నారనుకోండి. నిన్న వరకు 100 మంది కస్టమర్లు వచ్చేవారు. ఈరోజు ఆ 100 మంది దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఒకేసారి బియ్యం, నూనె, పంచదార అన్నీ కొనడానికి వస్తారు. కానీ మీ షాప్లో ఉన్న సరుకు మాత్రం నిన్నెంత ఉందో ఈరోజు కూడా అంతే ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అసలు? చాలామంది ఒకే వస్తువు కోసం వస్తే ఏం జరుగుతుంది అసలు? ధర పెరుగుతుంది. అదే ద్రవ్యోల్బణం అంటారు. డబ్బు ఎక్కువైంది, కానీ వస్తువులు పెరగలేదు. అందుకే ధరలు పెరిగిపోతాయి. ఒకప్పుడు 60 రూపాయలు వచ్చిన బియ్యం 80 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు కూడా అవ్వచ్చు. కొన్ని సందర్భాలలో ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక గదిలో కేవలం 5 చాక్లెట్లు మాత్రమే ఉన్నాయి. కానీ కొనడానికి 100 మంది పిల్లలు నిలబడ్డారు. ప్రతి ఒక్కరి చేతిలో చాలా డబ్బుంది. అప్పుడు ఆ 5 చాక్లెట్ల విలువ పెరుగుతుందా, తగ్గుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. డబ్బు పెరిగింది కాబట్టి కాదు, వస్తువు తగ్గడం వల్ల అలా పెరుగుతూ ఉంటుంది. ఒక దేశం ధనవంతం కావాలంటే కేవలం నోట్లు ప్రింట్ చేస్తే సరిపోదు. పొలాలలో ఎక్కువ పంట పండాలి, ఫ్యాక్టరీలలో ఎక్కువ వస్తువులు తయారవ్వాలి, కొత్త ఉద్యోగాలు రావాలి, ఉత్పత్తి అనేది పెరగాలి. అప్పుడు మాత్రమే దేశ సంపద నిజంగా పెరుగుతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత డబ్బుని చలామణిలో ఉండాలో చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల అవసరాలు, బ్యాంకింగ్ వ్యవస్థ ఇవన్నీ చూసిన తర్వాతే కొత్త నోట్లు జారీ చేసే నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఆర్బీఐ పని నోట్లు ముద్రించడం మాత్రమే కాదు, డబ్బు విలువ స్థిరంగా ఎలా ఉండాలో చూడటం కూడా. మనకిప్పుడు ఒక విషయం బాగా అర్థమైంది కదా. డబ్బు విలువ కాగితంలో లేదు, మన నమ్మకంలో ఉంది. కానీ ఈ నమ్మకం అసలు ఎప్పుడు మొదలైంది? డబ్బు అనే ఆలోచన మొదట ఎవరికొచ్చింది? పూర్వకాలంలో డబ్బు లేదు కదా. మరి అప్పటి మనుషులు ఎలా జీవించేవారు? వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో నోట్లు లేవు, నాణాలు లేవు, బ్యాంకులు లేవు. ప్రజలు ఒక వస్తువుకు బదులు మరో వస్తువుని ఇచ్చేవారు. బార్టర్ సిస్టమ్ అంటారు. బియ్యం ఇచ్చి పాలు తీసుకోవడం, మట్టి పాత్రలు ఇచ్చి బట్టలు తీసుకోవడం. అలా డబ్బు లేకుండానే వ్యాపారం అనేది జరిగేది. కానీ ఇది ఎక్కువ కాలం పనిచేయలేదు. ఎందుకో తెలుసా? ఒకసారి మీ దగ్గర బియ్యం ఉందనుకుందాం. మీకు చెప్పులు కావాలి, కానీ చెప్పులు తయారు చేసిన వ్యక్తికి బియ్యం అవసరం లేదు. అప్పుడు ముందు మీరు బియ్యాన్ని అతనికి కావాల్సిన వస్తువుగా మార్చాలి. ఆ తర్వాత ఆ వస్తువుని చెప్పులుగా మార్చుకోవాలి. ఒక చెప్పులు కొనడానికి ఎంత కష్టం. అప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాలు ఎలా జరుగుంటాయి? అప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది. అందరూ అంగీకరించే ఒక వస్తువుని మార్పిడి సాధనంగా వాడుకుందామని. కొన్ని ప్రాంతాలలో గవ్వలు డబ్బులుగా ఉపయోగించబడ్డాయి. అవును, సముద్రంలో దొరికే చిన్న చిన్న గవ్వలు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గవ్వలే కాదు, కొన్ని ప్రాంతాలలో ఉప్పు కూడా చాలా విలువైన మార్పిడి సాధనం. మరికొన్ని చోట్ల పశువులే సంపదనకు గుర్తు. కొన్ని నాగరికతలో డబ్బులు ఇలా ఉపయోగించబడేవి. అంటే ఈ రోజులాగా
ఒకే కరెన్సీ ప్రపంచానికి లేదు. వ్యాపారం పెరుగుతూ ఉంది, రాజ్యాలు పెరుగుతూ ఉన్నాయి. దూర ప్రాంతాలతో వ్యాపారం చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈరోజు టర్కీ ప్రాంతంలో ఉన్న అక్కడ నుంచి వ్యాపారం మరింత సులభమైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నాణం విలువను రాజ్యం హామీ ఇస్తుంది. అయితే మరి మన భారతదేశ సంగతి ఏమిటి? మన దేశంలో కూడా చాలా పురాతన కాలం నుంచే నాణాలనేవి వాడుకలో ఉన్నాయి. వాటినే పంచ్ మార్కుడ్ కాయిన్స్ అని పిలుస్తారు. వాటి మీదైతే నాణాలపై రాజుల ఫోటోలు ఉండేవి కాదు. సూర్యుడు, చెట్లు, జంతువులు ఇలాంటి గుర్తులు ఉండేవి. అంటే భారతదేశం కూడా ప్రాచీన వాణిజ్యంలో చాలా ముఖ్యమైన పాత్రనే పోషించింది. కానీ ఇప్పుడే ఇంకొక కొత్త సమస్య వచ్చింది. ఒక వ్యాపారి వందలాది కిలోమీటర్లు వేల నాణాలతో మోసుకొని వెళ్లాల్సి వచ్చేది. అవి బరువు, దొంగల భయం, ప్రయాణం అప్పుడు కష్టంగా ఉండేది. ప్రపంచం ఇంకొక గొప్ప ఆలోచన చేసిందప్పుడు. నాణాలు కాకుండా తేలికగా తీసుకువెళ్ళగలిగే మరో మార్గం ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఒక సాధారణ కాగితం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వస్తువుగా ఎలా మారింది అసలు? ఒక వ్యాపారి తన బంగారము, వెండి నాణాలు భద్రమైన చోటుంచి దానికి బదులుగా అతనికి ఒక చిన్న రసీదు ఇచ్చేవారు. ఆ రసీదు అర్థం ఒకటే, మీ సంపద మా దగ్గర సురక్షితంగా ఉందని. మొదట ఆ రసీదు కేవలం ఒక గుర్తింపు. కానీ కొంతకాలానికి ప్రజలు ఒక కొత్త విషయం గమనించారు. ప్రతిసారి మనం బంగారం తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఆ రసీదునే ఇంకొక వ్యక్తికి ఇవ్వచ్చు. అతను కూడా దాన్ని నమ్మడం ప్రారంభించాడు. ఇక్కడే ఒక సాధారణ కాగితం డబ్బుగా మారే ప్రయాణం మొదలైంది. ప్రజలు కాగితాన్ని నమ్మలేదు, ఆ కాగితం వెనుకున్న హామీని నమ్మారు. ఇప్పుడు మన దేశానికి వస్తే రూపాయి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 16వ శతాబ్దంలో షేర్షా సూరి ఒక వెండి నాణాన్ని ప్రవేశపెట్టాడు. దాని పేరే రూపాయి. కాలం మారింది, రాజులు మారారు, ప్రభుత్వాలు మారాయి. కానీ ఆ పేరు మాత్రం ఈ రోజు వరకు మనతోనే మిగిలిపోయింది. ఒకప్పుడు గవ్వగా మొదలైంది, ఆ తర్వాత నాణంగా మారింది, ఆ తర్వాత కాగితపు నోట్ అయ్యింది. అదే డబ్బు ఒక మనిషి జీవితాన్ని శాసించే ఒక కాగితమైంది. ఈ రోజుల్లో చాలా సందర్భాలలో మనం నోటు కూడా తాకటం లేదు. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్షణాలలో డబ్బు బదిలీ అవుతుంది. కానీ యూపీఐ అనేది డబ్బు కాదు. అది మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మరో బ్యాంకు ఖాతాకు వేగంగా చేరే మార్గం. ప్రపంచం ఇప్పుడు ఇంకో కొత్త అడుగు వేస్తుంది, డిజిటల్ రూపాయి. ఇది క్రిప్టో కరెన్సీ కాదు, ఇది భారత రిజర్వ్ బ్యాంకు జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీ. అంటే డబ్బు కాలానికి అనుగుణంగా మళ్ళీ ఒక కొత్త రూపంలోకి మారుతుంది. వేల సంవత్సరాల క్రితం ఒక చిన్న గవ్వతో మొదలైన ప్రయాణం ఈరోజు ఒక మొబైల్ స్క్రీన్ వరకు వచ్చింది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారలేదు, అదే డబ్బుకు మనం ఇచ్చే విలువ. అది కాగితం కాదు, అది లోహం కాదు, అదొక మొబైలు కాదు, అది మన నమ్మకం. అందుకే మీ జోబిలో ఉన్న 100 రూపాయలు లేదా 500 రూపాయలు మన మొబైల్లో కనిపించే బ్యాలెన్సు, అవి అంకెలైతే కాదు, వేల సంవత్సరాలుగా మనిషి నిర్మించుకున్న ఒక నమ్మకానికి ప్రతీక. ఈరోజు మీ జోబీలో ఉన్న నోటు ఇప్పుడు మీకు కొత్తగా కనిపిస్తుంది కదా? అయితే ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ.